ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో అరెస్టైన నటుడు అల్లు అర్జున్కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం అల్లు అర్జున్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వాష్ పిటిషన్పై విచారణను వాయిదా వేస్తూ తక్షణమే బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి ఈ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని అల్లు అరవింద్ తరపు న్యాయవాది కోరగా, కేసుపై సోమవారం విచారణ జరపాలని, అత్యవసర విచారణ అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. క్వాష్ పిటిషన్పై విచారణను వాయిదా వేస్తే తక్షణమే బెయిల్ మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోరగా, ప్రభుత్వ తరపు న్యాయవాది బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. బెయిల్ క్వాష్ పిటిషన్ను పరిగణలోనికి తీసుకోవద్దని ప్రభుత్వ లాయర్ కోరారు. తన క్లయింట్పై పెట్టిన కేసు కొట్టేయాలని 1181 BNS అల్లు అర్జున్కు వర్తించదని ఆయన తరపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. అల్లు అర్జున్కు బెయిల్ ఇస్తే మీ అభ్యంతరం ఏంటని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడలేదని, తన క్లయింట్కు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని నిరంజన్ రెడ్డి వాదించారు.